ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ కూడిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నా యొక్క ప్రేమాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ్యం అనేది చాలా గొప్ప విలువతో కూడుకున్నటువంటి ఒక ఆత్మీయ బలమైన ఆత్మీయ జీవితం. సర్వ సృష్టికర్తను విశ్వసించి ఆ సృష్టికర్త అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడే జీవితాలే క్రైస్తవ జీవితాలు. ఈ రోజున క్రైస్తవ జీవితం బలంగా సజీవంగా ముందుకు కొనసాగాలి అంటే కనుక క్రైస్తవునికి ఊపిరి ఏంటంటే ప్రార్థన. దేవునితో మాట్లాడే ఒక గొప్ప అలవాటు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, సర్వ సృష్టికర్తతో మాట్లాడుట. అది ఆయన నామాన్ని స్తుతించడం కావచ్చు, కీర్తించడం కావచ్చు, గానం కావచ్చు, యాచన కావచ్చు, లేక కోరికలు కోరడం కావచ్చు, విజ్ఞాపన కావచ్చు. ఇతరులను దీవించమని, ఇతరులని బలపరచమని మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన కూడా చేయవచ్చు. ఇది దేవునికి అనుకూలమైనది అని పౌలు భక్తుడు తిమోతికి, తన శిష్యుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నాడు. దేవుడు ఇష్టపడే మార్గం. దేవుడితో తన భక్తుడు లేక తను సృష్టించినటువంటి మానవుడు తన పోలిక చెప్పున తన స్వరూపములో దేవుడు సృష్టించాడు మనుషుడు. కాబట్టి మనుష్యుడు దేవుడితో మాట్లాడడం అనేది ఆయన ఎల్ల వేళలా కూడా ఇష్టపడే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతుంటామో లేక దేవుడితో సహవాసం చేస్తుంటామో ఆ దేవుని యొక్క పోలికలు, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క తేజస్సు మనకి కూడా వస్తుంది. అంతేకాకుండా ఆ దేవునికి ఉన్న బలం కూడా మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యేసు ప్రభు తండ్రి అని ప్రార్థన చేసేవాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. నా తండ్రి అని ప్రార్థన చేశాడు. శిష్యులు కూడా మీరు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు కదా, మరి మేమేమైనా ప్రార్థన చేయాలి? మేము ప్రభు అయిన యేసు అని ప్రార్థన చేయాలా, లేకపోతే మేము ప్రార్థన చేసే విధానం ఏంటి మాకు తెలియచేస్తావా అని యేసు ప్రభుని అడిగినప్పుడు, మీరు కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. యేసు ప్రభుని శిష్యులు అడిగిన విధానంలో యేసు ప్రభు శిష్యులకు చెప్పే సమాధానం, తన తండ్రి తనకు వేరు కాదు, తన తండ్రి మనకు వేరు కాదు అని చెప్తున్నారు.
అలాగే మనమైతే అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఏంటంటే దేవుడు తన ఏకైక కుమారుని లోక రక్షణార్థం ఇచ్చాడు కాబట్టి మరి మిగతా మనమెవరమి, లోకంలో ఉన్న మనుషులము మనమెవరమి? యేసు ప్రభు ఒక్కడే ఆయన కుమారుడు అయితే మనమెవరమి? కానీ మనల్ని కూడా ఆయన దత్తపుత్రులుగా అంగీకరించాడు. ఆయన యందు అంగీకరించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి మనము అబ్బా తండ్రి అని పిలవటానికి మనకొక అర్హత కలిగింది. మనము దేవుని పిల్లలం అవటానికి, దేవుని కుమారులం అవటానికి, దేవుని కుటుంబంలో యేసు ప్రభుతో సమానత్వాన్ని మనము పొందుకునే, సమానంగా హక్కుల్ని పొందుకునేటటువంటి, అధికారాన్ని పొందుకునేటటువంటి ఆ ప్రభు ఎలాగైతే తన తండ్రిని పిలుస్తున్నాడో మనం కూడా అలాగే పిలవటానికి అర్హత కలిగి ఉండడానికి దేవుడు మనకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. తద్వారా మన పరలోకపు తండ్రి మనకు, మన సృష్టికర్త అయిన తండ్రి మనకు తండ్రిగా ఉంటూ, మన పరలోకపు తండ్రి మన కుటుంబానికి తండ్రిగా ఉంటూ, మన కుటుంబ అవసరాలన్నీ కూడా ఒక తండ్రిగా తాను తీరుస్తూనే వస్తూ ఉన్నాడు. ఒక తండ్రిగా మనము కుటుంబంలో ఉన్న తండ్రితో పిల్లలు మాట్లాడే విధంగా పరలోకపు తండ్రి పిల్లలుగా మనము పరలోకపు తండ్రితో మాట్లాడుతూ అటు పరలోకపు దీవెనలు ఇటు భూమికి సంబంధించిన దీవెనలు సమృద్ధిగా పొందుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరలోకమందున్న తండ్రి అని పిలవడమే మనకు బలం. ఆ ప్రార్థనే బలం. అదే మనకి శక్తి, బలము. నీతిమంతుని ప్రార్థన బహు బలమైనది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ప్రార్థన బహుబలము కలది. చూడండి, మనిషి వెయిట్ తక్కువ ఉండొచ్చు, హైట్ తక్కువ ఉండొచ్చు, కలర్ తక్కువ ఉండొచ్చు, క్యాస్ట్ తక్కువ ఉండొచ్చు, క్యాస్ట్ తక్కువ ఉండొచ్చు ఏమో కానీ వాడు చేసే ప్రార్థన బహు బలము కలదై ఉంటుంది. వాడు చేసే ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. అందుకోసమే బీదవారైనా ధనవంతులైనా ఎవరైనా సరే ప్రార్థన చేయాలి. యవ్వనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, వృద్ధులు బాలురు స్తుతించుడి, నిత్యుడేసు నామము స్తుతించుడి. స్తుతి ఘన మహిమంతయు యేసుకి చెల్లించెదము, స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. ఎవరైనా, పిల్లలైనా ప్రార్థన చేయొచ్చు, పెద్దలైనా ప్రార్థన చేయొచ్చు, వృద్ధులైనా ప్రార్థన చేయొచ్చు, స్త్రీలు ప్రార్థన చేయొచ్చు, పురుషులు ప్రార్థన. వీళ్ళు ఒకరికొకరు సమానమైన బలాన్ని కలిగి ఉండరేమో కానీ వారు చేసే ప్రార్థన మాత్రం చాలా బహు బలము కలదై ఉంటది. హల్లెలూయా. వారు నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వారు. యేసు ప్రభునందు విశ్వసించడం ద్వారా వారికి నీతి కలిగింది.
అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. యేసుని ప్రభువుగాను రక్షకుడిగాను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వారికి నీతి కలుగుతుంది, వారికి రక్షణ కలుగుతుంది. వారు చేసే ప్రార్థన బహుబలమైనది. ఆ మానవుడికి చెప్పాను కదా, సమాజంలో బ్రతకాలంటే బలంగా ఉండాలి. ఉంటే ఈ రోజుల్లో క్యాష్ బాగా ఉండాలి, దరిద్రం కొద్ది క్యాస్టిజం ఒకటి ఉంది. వాడు ఆ కులస్తులైతే చాలా కుల బలం, ఆ ధన బలం, క్యాస్ట్ చెప్పాను కదా, కలర్, కంట్రీ బలం, ఇంకా ఇలాగ ఎన్నో రకాలుగా ఈ రోజుల్లో బలంగా మనుషులు ఉంటున్నారు. కానీ వీళ్ళందరినీ మించి బీట్అవుట్ చేయగలిగిన బలం ఏదైనా ఉంది అంటే అది నీతిమంతుడు చేసే ప్రార్థన మాత్రమే. మీరు నిజంగా దేవుడిని ప్రేమించడానికి మీరు కూర్చున్న చోటనే చప్పట్లు కూడా చేయనామని మహింపరచండి. హల్లెలూయా. ఆ బలము అది దైవిక బలము, దేవుని బలము. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు కూడా నీతో మాట్లాడతాడు, దానికి సరైన జవాబిస్తాడు, నీ కోరికలకు ఉత్తరం ఇస్తాడు, నువ్వు పెట్టే మొర్రకు ఉత్తరం ఇస్తాడు. నిన్ను ఏడిపించే దేవుడే కాదు, నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కాలిస్తే నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ మొర్ర విని దాన్ని నువ్వు తెలుసుకోలేని గూఢమైన సంగతులను తెలియచేసే దేవుడు. నువ్వు మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు. అర్థమైందండి? కాబట్టి ఈ రోజున నీతిమంతుని ప్రార్థన ఎందుకంత బలంగా ఉంటుందో, ఆ బలం ఏ మేలు తీసుకొస్తుందో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేసి మిమ్మల్ని ప్రోత్సహించాలని ప్రభు పక్షాన్ని నేను మీతో నిలబడుతున్నాను. కీర్తనాకారుడు తన ప్రార్థనలో ఒక సంగతి దేవుడికి తెలియచేస్తున్నాడు. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు 9-10 చదువుకుందాం. ఓకే. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. క్యాన్సిల్ చేసాయి. క్యాన్సిల్ ఆల్ మై ఇనిక్విటీస్. నేను పాపాలు చేశాను, నేను దోషాలు చేశాను. మనిషి పాపాలు చేస్తాడు, మనిషిలో దోషాలు ఉంటాయి. అయితే ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేక పరిస్థితులకు అనుకూలంగా చేస్తున్నాడా, ఏదో ఒక రకంగా జరిగేదేదో జరుగుతూ ఉంది, చేసేదేదో చేస్తూనే ఉన్నాడు మనిషి. కానీ ఈ కీర్తనాకారుడు దేవుడితో ఏమంటాడంటే, క్యాన్సిల్ ఆల్ మై ఇనిక్విటీస్. ఈ రోజున మీకు ఒక సూత్రం చెప్తాను. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ప్రకారం తన దోషాల్ని త్రోసేసాయి. ఏమంటాడు? నా దోషములు తుడిచివేసాయి, నా దోషాలను తుడిచివేసాయి. అంటే క్లీన్ అన్నా క్యాన్సిల్ అన్నా ఒకటే. అర్థమైందండి?
నేను అంటాను, ఆయన చేసే ప్రార్థన మనం కూడా చేయాలి. ఎందుకంటే మనము దేవుడితో మాట్లాడేటప్పుడు మన దోషాలు కనుక దేవుడికి అడ్డంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. మన దోషాలే దేవుడికి మనకి మధ్యలో ఉన్నాయనుకోండి, అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవచ్చు. కాబట్టి తెలివిగా ఏమంటాడంటే, నాలో ఉన్న దోషాలు తుడిచే ఈ ప్రార్థన మనం చేయాలి. నిజంగా దమ్ము ధైర్యం ఉన్నోడైతే దేవుడితో ఈ మాట చెప్పాలి. అపరాధాలు దోషాలు కప్పుకోకూడదు. కప్పుకుంటే అవి క్యాన్సర్ కాయల్లాగా నిన్ను తినేస్తాయి. దోషాన్ని పరిహరించే దేవుడు, అపరాధాలను తీసేసే దేవుడు మన దగ్గర ఉన్నాడు. నిజాయితీగా మనం ఆయన దగ్గర మన దోషాలు మన అపరాధాలు ఒప్పుకుంటే వాటిని దేవుడు తుడిచివేస్తాడు. నేను ఈ ప్రార్థన అంగీకరిస్తాను, ఇష్టపడతాను. మనం ఏం చేయాలి తెలుసా? దేవా, ఇదిగో ఇంతవరకు నేను చేసిన పాపాల లిస్టులు ఏమో నాకు తెలియదు, నేను గుర్తు తెచ్చుకోకపోవచ్చు. గుర్తుకొస్తే వాటి విషయాన్ని నేను నీ దగ్గర పెడతాను. కానీ నీకన్నీ గుర్తున్నాయి. నా అపరాధాలన్నీ తీసేయి, నా పాపాలన్నీ తీసేయి అని ప్రార్థన చేసి, అప్పుడు దేవుడిలో ఉన్న బలం మనలోకి వస్తుంది. రోగం ఉంటుండగా ఏ ఆహారం తీసుకున్న బలం ఉండదు. అలాగే దోషం ఉండగా ప్రార్థన చేసిన బలం రాదు. కాబట్టి దోషాన్ని తీసివేయమని దేవుడికి ప్రార్థన చేయాలి. అపరాధాన్ని తీసివేయమని దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకా నీ ఇష్టమే, దేవుడు దరిద్రాన్ని తీసివేసేయి, రోగాన్ని తీసివేసేయి, ఈ అప్పుల్ని తీసివేసేయి. లేకపోతే హల్లెలూయా తండ్రి స్తోత్రాలు 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 నాయన, స్తుతి 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 స్తోత్రం తండ్రి. నా ప్రభువా, ఇంటర్నెట్ ఇబ్బంది అవుతుంది. ఈ పేదరికాన్ని తీసివేసేయి. ప్రార్థన చేయి. నీకు ఇష్టం లేదు తీసేయమని. ఏదైనా చెడు కళ వస్తే ఆ చెడు కళను నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు. తీసేసేదేవా, ఈ చెడు కళ నాకొద్దు, మంచి కళ రావాలి, మంచి దర్శనం రావాలి. ఈ కీడు నాకొద్దు, ఈ చెడు నాకొద్దు, ఈ దరిద్రం నాకొద్దు, ఈ దోషం నాకొద్దు, ఈ పాపం నాకొద్దు చెప్పు, దేవుడికి తీసేస్తాడు అంటూ, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు అని. ఇంతకుముందు దేవుడిచ్చిన మనసు, ఇంతకుముందు దేవుడిచ్చిన హృదయం, ఇంతకుముందు దేవుడిచ్చిన ఆలోచన, ఇంతకుముందు దేవుడిచ్చినటువంటి అవయవాలన్నిటినీ మన అపరాధాల చేత మన పాపాల చేత వాటిని జీవింపగలిగేటటువంటి నిర్జీవమైనటువంటి ఈ మట్టిని, ఈ మట్టితో చేయబడిన ఈ బాడీని తన ఆత్మనిచ్చి ఊది జీవింపచేసిన దేవునికి తిరిగి మరలా, ఇదిగో నాయన నువ్వు జీవింపచేసిన ఈ మట్టి అవయవాలు నా అపరాధముతోను నా దోషముతోను పాపమలినమైపోయి నిర్జీవమైపోయినాయి. కాబట్టి వీటిని మరలా జీవింపచేయు. అయితే అంటే గనక నా అపరాధాలని నా పాపాలను తీసివేసి నా హృదయమందు ఒక శుద్ధ హృదయాన్ని, నా హృదయాన్ని శుద్ధ హృదయంగా
కలుగు చేయి. నా హృదయం చెడు ఆలోచనలకు వెళ్ళకూడదు, చెడు చూపులకు వెళ్ళకూడదు, చెడు మాటలకు వెళ్ళకూడదు, చెడు పనులు చేయటానికి వెళ్ళకూడదు. నాకు స్థిరమైన మనస్సు, శుద్ధమైన హృదయం కలుగు చేయు, నూతనంగా పుట్టించు. క్రియేట్ ద న్యూలీ, గివ్ మీ ఎ న్యూ హార్ట్, న్యూ మైండ్. ఇది దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అంటే నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన శరీరాన్ని శుద్ధీకరిస్తుంది, మన శరీరాన్ని కడుగుతుంది, మన దోషాలు కడగబడతాయి, మన పాపాలు తుడిచివేయబడతాయి, మన అవయవాలు నూతన పరచబడతాయి. హల్లెలూయా. కేవలం ప్రార్థనే. మనం ఎంత నీతి చెప్పండి, ఎంత బోధించండి, బోధించండి, ఎన్ని చేయండి అవదు. కానీ నీకు నీవుగా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే మాత్రమే నీకు ఒక నూతన స్వభావం, నూతన హృదయం, నూతన శరీరం, నూతన అవయవాలు నీకు దేవుడు కలుగు చేస్తాడు. వైటమిన్ సి టాబ్లెట్ వేసుకుంటట ఇమ్యూనిటీ పెరుగుతుందట, ఐరన్ పెరుగుతుందట, శక్తి పెరుగుతుందట, ముఖమాట చర్మమాట ప్రకాశిస్తుందట అని ఈరోజు నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. నేను అన్నాను, అవి నాకు బాడీలో చాలా ఉన్నాయమ్మా, పర్వాలేదు అన్నాను. అంటే అలాగే కనిపిస్తున్నారండి, పర్లేదండి అని అన్నారు. తర్వాత ఓకే, ఒక టాబ్లెట్ తింటేనే ఇంత శక్తి శరీరంలో కలుగుతున్నప్పుడు నువ్వు దేవుడితో చేసే ప్రార్థన ఇంకెంత శక్తిని, బలాన్ని నీకు ఇస్తుంది. అసలు హార్టే మారిపోతుంది, అసలు స్వభావం, క్యారెక్టర్ మారిపోద్ది, మైండ్ మారిపోద్ది. యూ షల్ బి రెన్యూడ్. నువ్వు మారిపోతావు, పూర్తిగా నూతనంగా మారిపోతావు. హల్లెలూయా. ఇది గొప్ప స్వభావాన్ని, నూతన స్వభావాన్ని కలిగింపచేస్తుంది. శుద్ధ హృదయాన్ని, అంటే పరిశుద్ధమైన హృదయాన్ని కలుగజేస్తుంది. నీ హృదయం చెడిపోయింది, హృదయానికి జబ్బు పట్టింది, హృదయానికి వ్యాధి కలిగింది. దాని ఆలోచన విధానం, అది పరిగెత్తే విధానం, అది పనిచేసే విధానం గాడి తప్పింది. దాన్ని సరిచేసుకోవాలంటే, ఆ జీవితాన్ని సరిచేసుకోవాలంటే పరిశుద్ధమైన హృదయం కావాలి. పరిశుద్ధమైన హృదయం కావాలి అంటే ప్రార్థనా జీవితం అనేది మనిషికి కావాలి. ప్రార్థనా బలం కలిగి ఉండాలి. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా పాపక్షమాపణ కలుగుతుంది. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా నీతి కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. చూద్దాం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా, అదే ప్రార్థన అనేది ఆయన ఎలా చేస్తున్నాడంటే ప్రభువా అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు.
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. శుద్ధినిగా చేయంటే మేక్ మీ హోలీ, క్లెన్స్ మీ, క్లీన్ మీ, వాష్ మీ. హల్లెలూయా. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగం అనేది ఒక శాపం. ఒక కుష్ఠు అనేది ఒక రోగం. శరీరానికి ఉన్న సంపూర్ణతను, శరీరానికి ఉన్న సారూప్యతను, శరీరానికి ఉన్న సౌందర్యాన్ని, శరీరానికి ఉన్న చక్కదనాన్ని అది కొరికేస్తుంది, పాడు చేస్తుంది, అలాగే నాశనం చేస్తుంది. అది ఒక శాపం. దేవుడు ఒక్కడు మాత్రమే దాన్ని శుద్ధీకరించగలరు. అంటే ఒకవేళ మెడిసిన్ ఉన్నా ఆ రోగాన్ని అక్కడితో ఆపగలరు, కానీ ఆ కొరికి వేయబడిన అవయవ భాగాల్ని తిరిగి వైద్యం ఇవ్వలేదు. శరీరాన్ని కొరికేస్తుంది. అయితే ప్రియులారా, ఈ కుష్ఠరోగి ప్రభువుకు మ్రొక్కి ప్రార్థించాడు, నన్ను శుద్ధిగా చేయి. యేసు ప్రభు తన్ని తాకి తన్ని శుద్ధీకరించాడు. చూడండి, ఈ కుష్ఠరోగి తను శుద్ధుడవడానికి తను ఏమి బాడీ బిల్డింగ్ చేసి, లేకపోతే వ్యాయామశాలకు వెళ్ళి, లేకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వెళ్ళి, లేకపోతే డాక్టర్స్ దగ్గర తిరిగి తనేం బలపరచబడలేదు. తన డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకున్న రోగానికి స్వస్థత కొరకు డబ్బులేమి ఖర్చు పెట్టుకోలేదు. ఏ సింపుల్ ప్రేయర్, a simple prayer gave him the strength, gave him the holiness, gave him the healing. చాలా తన మీద ఉన్న blessing, gave him the blessing. తనలో ఉన్న శాపాన్ని తీసివేసింది. ప్రార్థన శాపాన్ని తీసివేస్తుంది. ప్రార్థన శుద్ధీకరిస్తుంది, శరీరాన్ని శుద్ధీకరిస్తుంది. కుష్ఠరోగి చేసిన చిన్న ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన ఆలకించింది. ఎంత బలమైన దేవుణ్ణి పని చేయించనిచ్చిందో చూడండి. That's what you and me have to do. చిన్న ప్రార్థన ప్రభావం చూపించింది. That was effective and powerful. ఎప్పుడైతే ప్రభువు అన్నాడో విశ్వసించాడు, నీతిమంతుడయ్యేవాడు. ఈ రోజున మన జీవితాల్లో ఉన్న శాపాలు, మన జీవితాల్లో ఉన్న అసంపూర్ణత,
మన శరీరానికి, మన మనస్సుకు పట్టినటువంటి శాపాలు, పాపాలు, రోగాలు, అపరాధాలు, అవిధేయత, అసంపూర్ణత పోవాలి అంటే ప్రేయర్, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. చాలా మంది ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఈ కుష్ఠరోగం ఒకటే అన్నాడు, నన్ను శుద్ధీకరించు అన్నాడు. అంతే, నన్ను పరిపూర్ణగా చేయు, పరిశుద్ధులుగా చేయు. అదే ఆయన మాట, నన్ను స్వస్థపరచు. హల్లెలూయా. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు. తన చేయితో మనల్ని తాకుతాడు, ముడతాడు. ఎందుకంటే ఆ చెయ్యే మన శరీరాన్ని మట్టితో చేసింది. ఆ శరీరమే తల్లి గర్భంలో మనకి అవయవాల్ని సృష్టించి హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప శక్తి. అలాగే మరి ఇద్దరు ప్రార్థన చేశారు, సుంకరి అలాగే పరిసయ్యుడు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిసయ్యుడు ప్రార్థన సుంకరి ప్రార్థన కన్నా డిఫరెంట్గా ఉంది. పరిసయ్యుడు ఎప్పుడు తన డప్పు తాను కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ రకంగా పరిసయ్యుడి ప్రార్థన దేవుణ్ణి కదిలించలేకపోయింది. కానీ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి, నేను పాపినైన నన్ను కరుణించు అని పలికాడు. తనలో తాను ప్రార్థిస్తున్నాడు ఎవడు? సుంకరి. కానీ ఈయన రొమ్ము కొట్టుకుంటూ బిగ్గరగా కన్నీరు కాలుస్తూ గుండె బాదుకుంటూ ఈ సుంకరి ప్రార్థన చేశాడు. ఈ సుంకరి ప్రార్థన చాలా బలంతో నిండుకుని నీతిమంతులుగా చేసింది. తన నీతిమంతులుగా చేశాడు దేవుడు. తనని శుద్ధీకరించి, తన పాపాన్ని క్షమించాడు, తన పాపాన్ని తీసివేశాడు. తన తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. తన ఏడవడం చూచాడు, కన్నీరు కార్చడం చూచాడు, తన కష్టాన్ని చూచాడు, తన ఇబ్బందులు చూచాడు. ఇక ముందు వాడి నీతిమంతుల జాబితాలోకి వచ్చి ప్రార్థన చేస్తే వాడి ప్రార్థనలు ఇంకా బలంగా ఉంటాయని ఉండడానికి తన నీతిమంతుడిగా చేసి తను దీవించి ఆశీర్వదించాడు. పాపిని పరిశుద్ధుడిగా చేసింది ప్రార్థన. తనకున్న పాపాన్ని కడిగి వేసి తుడిచివేసి ముందుకు తీసుకువెళ్ళింది. హల్లెలూయా. అందుకోసమే యెహెజ్కేలు ప్రవక్త అంటారు కదా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను అని యెహెజ్కేలుతో
దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన స్వభావాన్ని కనుక చేస్తాను. ఈ రోజున నువ్వే కనుక ప్రార్థన చేస్తే ఇంట్లో చాలా అవసరాలు తీరవు, పరిచర్యలో చాలా అవసరాలు తీరవు. అటు కుటుంబమైనా ఇటు సేవ అయినా అవసరాలు వస్తూనే ఉంటాయి, అవసరాలు ఎదురవుతూనే ఉంటాయి. అది శారీరక పరంగా కానీ, ఆత్మపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎన్నో రకాల అవసరాలు మనకు ఉంటాయి. అవి తీరనంత మాత్రాన నువ్వు ప్రార్థన చెయ్యకపోవడం అనేది భావ్యం కాదు. నీ ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నీకంతా అనుకూలంగా జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత ఉప్పొంగుతూ సంతోషిస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తుంటావో, అలాగే నువ్వు ప్రతికూల స్థితిలో ఉండేటప్పుడు కూడా అంతే సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తుండాలి. నువ్వు అసహించుకునేది నీ పరిస్థితులను అసహించుకో, తప్పు కాదు. నీ దేవుణ్ణి మాత్రం నువ్వు అసహించుకో. దరిద్రం ఎవడో ఇష్టపడ్డు, రోగం ఎవడో ఇష్టపడ్డు, కష్టం ఎవడో ఇష్టపడ్డు, అప్పు ఎవడో ఇష్టపడ్డు, బేదరికం ఎవడో ఇష్టపడ్డు. వాటిని అసహించుకో, తప్పులేదు. కానీ నన్నెందుకు దేవా ఇందులో పెట్టావు నువ్వు అని దేవుణ్ణి మాత్రం ఒక్క పన్నెత్తి మాట కూడా అనమాక. నువ్వు వాటి గుండా రావాలి, ఆ శ్రమ గుండా రావాలి. నువ్వు విధేయుడు అవ్వాలంటే తాను పొందిన శ్రమల ద్వారా విధేయుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు దాని గుండా దేవుడిని నడిపించేటప్పుడు నీతో కూడా ఉంటాడు కదా దేవుడు. కానీ ఆ దరిద్రం పోవాలంటే నువ్వు దేవుని యందు బలంగా ఉండి సంతోషంగా ఉండి ఆయనతో మాట్లాడుతూ నువ్వు ముందుకు కొట్టుకెళ్ళిపోవడమే. అవంతలు అవే పోతాయి, దరిద్రాలు పోతాయి, బేదరికం పోతుంది. ఈరోజు వచ్చిన కష్టం రేపు ఉండదు. ఏనాటికి ఆనాటికి చాలు. రేపటి సంగతుల గురించి ఆలోచిస్తుంది. ఈ రాత్రి గడిచిపోతే పగలుంటుంది నీకు, ఈ చీకటి పోతే వెలుగు వస్తుంది ఉదయం. గుర్తుంచుకో ప్రియ మిత్రమా. కానీ నీవు ఆ కష్టంలో కూడా నీ దేవుణ్ణి స్తుతించగలిగితే గనుక, ప్రార్థించగలిగితే గనుక, కొనియాడగలిగితే గనుక నీ దరిద్రం ఊరకనే ఊడిపోతుంది. లేదా మరింత దరిద్రుడు అవుతాడు. ఆ స్థితిలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే, ఏ స్థితి అయినా దేవునికి తెలియకుండా ఆ స్థితి మన జీవితంలోకి రాదు. కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని పౌలు గారు ఎలాగైతే మాట్లాడుతున్నాడో, నీవు అంటే రాజీ పడాల్సిన పరిస్థితి లేదు. కానీ దేవుణ్ణి స్తుతించడానికి రాజీ పడు. దేవా నేను ఈ బీదరకంలో ఉన్నాను, దేవా నేను ఈ కష్టంలో ఉన్నాను, దేవా నేను ఈ రోగంలో ఉన్నాను, దేవా నేను ఈ శోధనలో ఉన్నాను, దేవా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, దేవా నేను ఈ సింహాల గోన్లో ఉన్నాను, దేవా నేను ఈ అగ్ని కొలిములో ఉన్నాను, దేవా నేను ఈ కరువులో ఉన్నాను అని నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగేటప్పుడు ఆ కరువులో, ఆ కొలిములో, ఆ సింహాల మధ్య బోలులో నువ్వు ఉండేటప్పుడు ఆ బంధకాలతో నువ్వు బందీకానగా ఉండేటప్పుడు స్తుతించి ప్రార్థించగలిగితే, దేవుని నామాన్ని కొనియాడగలిగితే ఆ బంధకాలు ఊరకనే ఊడుతాయి. ఆ సింహాల నోళ్ళు మూయిస్తాడు దేవుడు. ఆ అగ్ని కొలిమిలో చల్లదనాన్ని ఇస్తాడు దేవుడు. ఆ కరువులో సంపదనిస్తాడు దేవుడు. కలిమినిస్తాడు. తెలుసా? మనసా, మనుష్యుల, ఓ మనిషి, ఓ నీతిమంతుడు,
తెలుసా నీకు ఈ సంగతి? ప్రార్థనలో అంత బలం ఉంది. రెండవదిగా ప్రార్థన అంటే మీరు రాసుకోండి, నేను చదివడం లేదు కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయము 11 నుంచి 14 వచ్చిన వరకు మీరు చదువుకుంటే గనక దేవుడికి కోపం వస్తుంది. దేవుని ప్రజలు దేవుడి మాట వినటం లేదని వాళ్ళని చంపేయాలని ఆశ కలుగుతుంది ఆయనకి. కోపం. మొన్ననే సైలెన్స్ నుంచి దేవుడు విడుదలించాడు. కొంచెం కలహినంత ఉంది. అయితే ప్రియులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, మోషేతో దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ ఇక్కడ వేసేస్తా. అదే దేవా, వీళ్ళందరినీ నడిపించుకు రమ్మని నన్ను తీసుకెళ్ళావు, వీళ్ళందరినీ తీసుకొచ్చాక వీళ్ళని ఏం చేస్తామంటున్నావు ఏంటి అని. అలాగైతే నీ పేరేం గాను, నీకేం మహిమ వస్తుందయ్యా, నీకేం గొప్పతనం వస్తుందయ్యా? లేదు మోషే, నేను ఇంకొక తరాన్ని నీ నుంచి నేను రప్పించుకోగలుగుతాను. నువ్వు నాకున్నావు చాలు, నా మాట విన్నావు చాలు. వీళ్ళెవరు నా మాట వింటలేదే, నన్ను పట్టించుకోవట్లేదే, మెడ తిరిగిపోయేదే. వీళ్ళకి కావలసిన ఆహారం అంతా ఇస్తానే ఉన్నాం. నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చాం, పాలు అడిగితే పాలు ఇచ్చాం, మాంసం అడిగితే మాంసం ఇచ్చాం, మన్న అడిగితే మన్నాన్ని ఇచ్చాం, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాం. వీళ్ళు బట్టలు అరగలేదు, వీళ్ళు చెప్పులు అరగలేదు. వీళ్ళు పిల్లలు బాగున్నారు, వీళ్ళు వృద్ధులు బాగున్నారు, అందరూ బాగున్నారు. జాషువా రావాలి, నేనేం చేశాను, నా మాట వింటలేదు, అయినా సరే అందరినీ వేసేస్తున్నా అంటే దేవుడు కోపం, ముఖం అటు మండిపోయింది, అగ్నిగోళంలాగా మండిపోయింది. అంతటి దేవుని కోపాన్ని చల్లార్చడం అంటే ఒక మనిషికి అది సాధ్యమేనా? అదేమైనా మనిషి చేయగలరా? దేవుడు కోపాన్ని, మన ఇళ్లలో మన కోపాలు వచ్చాయంటే ఎవరైనా సరే ఆ మనిషికి ఎదురెళ్ళలేం బాబోయ్ అంటారు. అలాంటిది దేవుడికి కోపం వస్తే, దేవుడు కోపాన్ని చల్లార్చగలిగి దేవుడు మనస్సును మెప్పింపచేయగలిగిన శక్తి ఎందులో ఉంది అంటే ప్రార్థనలో మాత్రమే. యావా, నీ కోపాన్ని నా మీద చూపించకయ్యా, నేను పురుగు వంటి వాడినయ్యా, నేను ధూళి వంటి వాడినయ్యా, నేను బాలుడు వంటి వాడినయ్యా, అబ్బా అని ఎంతమంది భక్తులు ప్రార్థన చేయట్లేదు? నువ్వు అంటే ఎగిరిపోతాను నేను, నువ్వు అలాగా కొడితే చాలు చచ్చిపోతాను. మా జీవితంలో అల్పమైనవి, స్వల్పమైనవయ్యా, నీ ఎదుట మేము నిలబడగలిగే శక్తి సామర్థ్యం లేని వాళ్ళమే. కానీ మా మాట ఆలకించయ్యా అని దేవుడితో నువ్వు నేను చేసే ప్రార్థన ఎంత బలాన్ని ఇవ్వగలుగుతుందంటే దేవుని కోపాన్ని ఆపగలిగేంత బలమైనది నువ్వు నేను చేసే ప్రార్థన. దేవుని మనస్సును గెలుచుకునేంత శక్తివంతమైనది నువ్వు నేను చేసే ప్రార్థన. హల్లెలూయా. తరువాత కీడు రాకున్నా ప్రార్థనే ఆపుతారు. చూడండి, నీనేవే పట్టణాన్ని
అంటే మీరు రెఫరెన్స్లు రాసుకుంటామంటే నేను చదివేస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు, అపోస్తుల కార్యాలు 12 నుంచి 5 వచనం, యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు అబ్రహాము దేవుడికి అడ్డం పడతాడు. అబ్రహాంతో దేవుడు చెప్తాడు, అంతమంది ఉంటే నువ్వు నీతివంతుల్ని దుష్టులతో కూడా నాశనం చేసేస్తావా? అక్కడ ఒక 50 మంది ఉంటే, అక్కడ 35 మంది ఉంటే, 30 మంది ఉంటే, 40 మంది ఉంటే, 10 మంది ఉంటే, ఇలా బేరమాడుతూ వచ్చాడు. సరే, ఎంతమంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి వారిని నశింప చేయను, మిగతా వాళ్ళని నేను మాత్రం వేసేస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మాటలు చదవాలి. ఆదికాండం 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ ఒక మాట, ప్రైజ్ ది లార్డ్. 21 కాకుండా 27వ వచనం చదువుకుందాం. ఓకే. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టు ఆ మైదానపు ప్రదేశం యావత్తు చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆమము పొగ వల్లే లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించింది. నాశనం అనేది రాకుండా దేవుడు లోతును తప్పించింది. అలాగే యోనా గ్రంథంలో కూడా దేవుడు ఏం చేశాడంటే తప్పించాడు. నినివే పట్టణం మీదకి రావలసిన కీడు రానివ్వకున్నా దేవుడు చేశాడు. దానియేలు గ్రంథంలో ఇదిగోవయ్యా మనకి రేపు కీడు సంభవించకున్నా, ఇదిగో మనం వాళ్ళతో పాటు నాశనం కాకున్నా దేవుని ప్రసన్నతను కటాక్షాన్ని కోరుకోండి. రేపు బతకాలి మనం, లేకపోతే అయిపోతాం. దేవుడు ఆ రాజుకి ఇచ్చిన కలల భావాన్ని మనం చెప్పాలి, లేదా రేపు చాలా ప్రమాదం అనేది మనకి ఉందయ్యా, ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి అని దానియేలు గారు షద్రక్ మేషక్ అబేద్నెగోలను కోరినప్పుడు వాళ్ళు దేవుని నామాన్ని బట్టి వాళ్ళు కూడా అక్కడ ప్రార్థన చేశారు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయిలును, అజర్యాకును సంగతి చేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకున్నని వారిని హెచ్చరించాను. అంతగా రాత్రి దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రావలసిన కీడు రాకుండా తప్పించేదే ప్రార్థన. రావలసిన కీడు రానివ్వకుండా తప్పించేదే ప్రార్థన. హల్లెలూయా. నాలుగవ విషయం ఏంటంటే ప్రార్థన అపవాదిని జయింపచేస్తుంది, లేక శోధనల్లోనికి మనల్ని పడినవ్వకున్న ప్రార్థనా జీవితమే కాపాడుతుంది. రాసు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు, అలాగే మరి 26వ అధ్యాయము 41వ వచనంలో
ఈ మాటలు రాయబడతాయి. యేసు ప్రభు అరణ్యంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినాలు పగలు రాత్రి ఆయన భోజనం చేయకుండా నీళ్ళు తాగకుండా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే ప్రియులారా, ఆయన ఆకలిని ఆసరగా చేసుకున్న అపవాది ఏం చేశాడంటే 40 దినాలు దాన్ని శోధిస్తూ వచ్చాడు. అధికారం చూపించాడు, ఆకలి తీరే మార్గాన్ని చూపించాడు. అలాగే అనేక విధాలుగా తన ఆత్మీయతను దెబ్బతీయడానికి, అలాగే శోధనలోనికి మనల్ని నెట్టడానికి ఏం చేశాడంటే సాతాను శోధిస్తూ వస్తూ ఉంటాడు. కానీ ప్రార్థనా జీవితం అనేది వాక్యానుసారమైనటువంటి అనుభవం కాబట్టి అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్నాడు దేవుడు. ప్రార్థన బహుబలమైనదై ఉంటుంది అని అన్నాడు. మనఃపూర్వకమైనదై ఉంటుంది అని అన్నాడు. ప్రార్థన చేస్తే పనిచేసే దేవుడు ఉన్నారని అంటారు. కాబట్టి వాక్యానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన మనల్ని శోధనలో పడినవకున్న సాతాన్ని, అపవాదిని జయించేటటువంటి శక్తిని, బలాన్ని కలిగి ఉంటుంది ప్రార్థన. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో పడకుని నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. అలాగే యేసు ప్రభు ప్రార్థన చేయడం ద్వారా శక్తి పొందుకొని, బలం పొందుకొని, ఆ బలము చేత అపవాదిని జయించాడు. అప్పుడు దేవదూతలు వచ్చి దేవుడికి పరిచయం చేశాడు. దేవుని కుమారుడనబడిన, మనుష్య కుమారుడనబడిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు దేవదూతలు వచ్చి ఉపచారం చేశారు. హల్లెలూయా. ప్రార్థన అపవాదిని జయిస్తుంది. ప్రార్థన శోధనలో పడకుండా సహాయం చేస్తుంది. చివరి మాటగా ఒక మాట చెప్పి ముగిస్తాను. రాసుకోండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం, 16వ అధ్యాయము 25, 26 వచనం చదువుకుంటే, వారు ప్రార్థించిన చోట భూమి కంపించింది అని రాయబడింది. ఏంటట? చదువమ్మా. 4వ అధ్యాయం 31వ వచనం చదువు. అపోస్తలుల కార్యం హిందీలో ఏం రాశాడు? जब वे प्रार्थना कर चुके तो वह स्थान जहाँ वे इकट्ठे थे हिल गया और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए और परमेश्वर का वचन हियाव से सुनते रहे. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. They shook the earth. షేక్ అయిపోయింది ఒకేసారి. అక్కడున్న ప్లేస్ అంతా షేక్ అయిపోయి, అక్కడున్న చోటంతా కంపించింది. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థన చేయగా వారున్న చోటు కంపించింది. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించారు, బోధించారు. ఇంకా పౌలు శీలలు మధ్యరాత్రి వేళ 16వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఒకసారి హిందీలో కూడా చదవము, నేను వింటాను. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు
దేవునికి ప్రార్థించు కీర్తనలో పాడుచున్నది, ఖైదీలు వినుచున్నది. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చదువు ఒకసారి. आधी रात के लगभग पौलुस और सिलास प्रार्थना करते हुए परमेश्वर के भजन गा रहे थे और कैदी उनकी सुन रहे थे। इतने में एकाएक बड़ा भूकंप आया। यहाँ तक कि बंदीगिरी की नींव हिल गई और तुरंत सब द्वार खुल गए। ఇంకా అక్కడ ఉన్న బంధకాలన్నీ ఊడిపోయినాయి. ఖైదీలేమో స్వతంత్రులయ్యారు. ప్రార్థన స్వాతంత్రాన్ని ఇస్తుంది. ప్రార్థన విడుదలిస్తుంది. ప్రార్థన బంధకాలు తీస్తుంది. ప్రార్థన భూకంపాన్ని ఇచ్చింది. వారు ప్రార్థన చేయగా భూమి కంపించింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన పరిశుద్ధతను, శుద్ధ హృదయాన్ని ఇస్తుంది. ప్రార్థన నీతిని కలుగు చేస్తుంది. ప్రార్థన దేవుని మనస్సును గెలుస్తుంది. ప్రార్థన దేవుని కోపాన్ని చల్లారుస్తుంది. ప్రార్థన కీడు రాకుండా కాపాడుతుంది. ప్రార్థన అపవాదిని జయింపచేస్తుంది. ప్రార్థన శోధనలోనికి రానివ్వకుండా కాపాడుతుంది. ప్రార్థన అక్కడున్న ప్రదేశాన్ని కంపింపచేస్తుంది. అది చెరసాల అయినా, అది మామూలునైనా సరే. భూమి కంపింపచేస్తాయి. ఉన్న ప్రదేశాన్ని కంపింపచేస్తాయి. అక్కడున్న ప్రజల కదలిక తీసుకొస్తాయి. మార్పు తెస్తాయి. అనేక రీతిలుగా ఈ ప్రార్థనలో బలముందని నేను తెలియజేస్తాను. ఒక్క మనిషి అనేది చేయగలరా చెప్పండి? ఎన్ని వ్యవస్థలు వచ్చినా సరే ఇంత బలాన్ని ఉపయోగించగలరా చెప్పండి? కానీ నీతిమంతుడు ఒక్కరు ప్రార్థన చేస్తే చాలు, అంత బలంగా దేవుడు మన పట్ల పనిచేస్తాడు. కాబట్టి సోమరులో ఉండక, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అలాగే ఎల్ల వేళలా ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవుని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. ఎన్ని విషయాల్లో ఆ బలాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ బలము చేత నువ్వు దీవించబడాలి. ఆ బలము చేత నువ్వు పరిశుద్ధుడు. ఆ బలము చేత నువ్వు శుద్ధీకరించబడాలి. ఆ బలము చేత ఒక నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒక న్యూ క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఒక నూతన మైండ్ సెట్ని కలిగి ఉండాలి. ఆ బలము చేత నువ్వు దేవుని మనసు గెలుచుకోవాలి. ఆ బలము చేత నువ్వు దేవుని కోపాన్ని చల్లార్చుకోవాలి. ఆ బలము చేత కీడును దూరపరుచుకోవాలి. ఆ బలము చేత అపవాదిని చేయించాలి. ఆ బలము చేత శోధన చేయించాలి. ఆ బలము చేత నువ్వు ఉన్న ప్రదేశంలో ఒక ప్రభావవంతమైన కదలికను తీసుకురావాలి. అట్టి కృపతో దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉన్న బలాన్ని పొందుకుందాం. ఆ ప్రార్థన బలము చేత దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా పొందుకుందాం. ఎవరు కూడా ఏ రోజు కూడా నేను ఈరోజు ప్రార్థన చేయలేదు అని అనిపించుకోకుండా మీకు ఎంత సమయం మిగిలితే దొరికితే ఆ సమయంలో బయట కార్యకలాపాల్లో తలదోర్చుకున్నా దేవుడితో మాట్లాడే అనుభవంలో ముందుకు మీరు కొనసాగాలని మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ భార్య, మీ పిల్లలు, మీ భర్తలు, మీ సహవాసాలు, మీ సంఘాలు, మీ పరిచర్యలు ప్రార్థనా బలముతో ముందుకు కొనసాగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సందేశము మిమ్మల్ని కదిలింప చేసినట్టయితే లేక ప్రభావితం చేసినట్టయితే కనుక ఈ యొక్క దీవెన మీతోనే మాత్రమే కాక ఇతరులు కూడా ఆ దీవెన పొందుకోవాలని మీరు మనస్ఫూర్తిగా వారికి ఈ మెసేజ్ని, దైవిక సందేశాన్ని మీరు షేర్ చేసి ఫార్వర్డ్ చేసి వారిని బలపరచాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ దేవుని నామ మహిమార్థమైన ఈ మాటల ద్వారా దేవుడే సమస్త మహిమ ఘనత పొందుకునేటట్లు ఆయనకి ఆరోపిస్తూ మహిమను ఘనతను చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం స్తుతించి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ మాటలు మన జీవితంలో నెరవేరినట్లు మన మధ్యలో దైవ సేవకురాలు నా భార్య పాస్టర్ మీను గారు ప్రార్థన చేసి ముగించవలసిందిగా దేవుని పేట వారిని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదంతో కారణం నిజమైన నామలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ దాస్ ద్వారా తండ్రి ప్రభా అయ్యా నీ బలమైన వాక్యం, నీ జీవమైన వాక్యం ప్రభా అయ్యా ప్రభా మాకు వినిపించవు తండ్రికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. దేవాన్ని గొప్ప దేవుడు అయ్యా తండ్రి ప్రభా వాక్యం ద్వారా ప్రభా బలమైన ప్రభా ప్రార్థన కలిగి మేము ఉండాలి తండ్రి. ఇది నా తండ్రి నేర్చుకోనము తండ్రి ప్రభా. ప్రతి ఒక్క జీవితంలో తండ్రి వేసే దేవాన్ని ప్రార్థన అనుభవంతో ప్రభావం నింపండి తండ్రి వేసే. హల్లెలూయా. దేవా ప్రార్థన మా జీవితంలో శుద్ధీకరిస్తుంది తండ్రి, పరిశుద్ధపరుస్తుంది తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా జీవితంలో ఎటువంటి పీడ రాకుండా ప్రభా కాపాడుతూ ఉంటాను తండ్రి. అలాగే ప్రభా అపవాదిన ప్రభా ఈ ప్రార్థన ద్వారా జయిస్తున్న తండ్రి వేసేయానికి స్తోత్రాలు. అలాగే తండ్రి అనేక విషయంలో తండ్రి ప్రార్థన ద్వారా అయ్యా నేర్చుకోను తండ్రి వేసే. హల్లెలూయా. దేవా ఇదనం తండ్రి ప్రభావం ప్రార్థిస్తుంటండి ప్రభా. యేసయ్య మాకు ప్రార్థన బలం కలిగించాను తండ్రి, మా హృదయంలో శుద్ధ హృదయం కలిగించాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి యేసయ్య నూతన హృదయం కలుగు చేయమని ప్రార్థిస్తుందండి. మా స్వభావంలో మార్చండి తండ్రి. అలాగే స్థిరమైన ఆత్మ అందరికి దయచేయమని ప్రార్థిస్తుందండి యేసయ్య. దేవా ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించేటట్టుగా ప్రభా వాక్యం అనుసార జీవితం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తుందండి యేసయ్య. ఇదిగో ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రభా ఎంతో మంది నీ వాక్యం విన్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించను, ఆశీర్వాదించను ప్రభా. ప్రార్థన బలంతో నింపమని ప్రార్థిస్తుందండి యేసయ్య. హల్లెలూయా. ఈ దినం తండ్రి ప్రార్థన బలం కలిగి మా కుటుంబంలో, సమాజంలో, సంఘంలో అయా ఆత్మ బలం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించను, ఆశీర్వదించను ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా ఈ పరిచయని దీవించని, పరిచయ ద్వారా అనేక మంది ప్రభా దీవించని, బలపరచని, ఉజ్జీవపరచని ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ఈ పరిచయ ద్వారా అనేక మంది ఆత్మ నీ సన్నిధికి అయా నీ మార్గంలోకి నడిపించని ప్రార్థిస్తుందండి. దేవానికి స్తోత్రాలు. అలాగే మా బిడ్డల్ని, మా కుటుంబకిని, మా పరిచయాలని పేరు పేరు దీవించని అయా అందరిని పేరు పేరు దీవించి ఆశీర్వాదం ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంత ప్రభావం మీద మార్పించుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you my friends. Bye bye. Take care.